రేవంత్ రెడ్డి లాంటి మోసకారి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఖమ్మం భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతలపై మండిపడ్డారు. నిరుపేదల ఇళ్లు కూల్చడంపై సీఎం కాకముందు చేసిన వ్యాఖ్యల్ని రేవంత్ రెడ్డి గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. ఎన్నో ఏళ్లు నివాసం ఉంటున్న ఇళ్లను ఎవరి స్వార్థం కోసం నేలమట్టం చేశారని నిలదీశారు. రైతు భరోసా నిధులను మున్సిపల్ ఎన్నికల తర్వాత విడుదల చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ హామీని నిలుపుకోకుండా మరోసారి అన్నదాతల్ని మోసం చేశారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. కూల్చివేతల ప్రభుత్వం ఇది. ఎప్పుడు ఏం కట్టించి ఏం కూల్స్తారో వదిలేదు. ఇలా భూదాన్ భూములు అంటున్నారు. నువ్వు పేదలకు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూల్స్తే పాపం తగులుతుంది మీకు, కూల్చి పేదోళ్ళు ఇల్లు కూల్స్తారా, ఇప్పుడు కూల్స్తారా అన్నాడు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు కూల్చడానికి కారణమేంది? ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఒక మాట, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక మాట. ఇలా కాస్ట్లీ భూములు అంటే కాస్ట్లీ భూములు పేదోళ్ళు వాళ్ళు కాస్ట్లీ భూమి అని వేసుకోలే, వాళ్ళు విల్లు కట్టుకోలే. ఎప్పటి నుంచో తరతరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు. పేదోళ్ళ ఇండ్లు కూర్చోడానికి మీకు చేతి ఎట్లా వచ్చినాయా? మీకు ఇప్పటికే హైడ్రా పేరుతోనే సర్వనాశనం చేశారు. మూసీ పేరుతో ఇటు నాశనం చేస్తున్నారు. ఆడు ఖమ్మంలో భూదాన్ భూములు అని చెప్పి వాళ్ళ బతుకులు నాశనం చేస్తున్నారు. పేదోళ్ళు ఇండ్లు కట్టుకోవద్దా? పేదోళ్లకు సొంత ఇల్లు ఉండద్దా? నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇండ్లు కట్టడానికి ముందుకు వస్తున్నది. దానికి సహకరించకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇండ్లు కూల్చడానికి పోటీ పడుతున్నది. ఇట్లా కూల్చుడు పెడితే మీ ప్రభుత్వం కూల్చారు రాసిపెట్టుకోండి. పేదలు దసుకోండి, మీ ప్రభుత్వం కూల్చారు రాసిపెట్టుకోండి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే మాట తప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తే ఇంత మోసగారి ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు?